भूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఆత్మ నిరీక్షణ చేస్తున్నప్పుడు దాదాపుగా రోజు అవే విషయాలు వస్తున్నాయి, కానీ కొత్తదనం వస్తలేదు. కొత్తదనం రావాలి. కొత్తదనములో ఎంతో మంది జీవితాలు మారిపోయే అవకాశం ఉంది. మనకు కూడా బుద్ధి వికాసం, జ్ఞాన వికాసం కలిగే అవకాశం. చెప్పిన విషయాలే చెప్పుకోవడం కాలక్షేపం మినహా అక్కడ లభించేది ఏమీ లేదు. అందుకని కొత్తదనం, కొత్త విషయాలు నిమిషాల కొద్దీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం చెప్పినా సరే, ఒక్క మాట చెప్పినా సరే, 2 మాటలు చెప్పినా సరే కొత్తదనంలోకి రావాలి. భగవంతుడు మనల్ని నడిపిస్తూ ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడే తప్ప వెనకకు వేయించట్లేదు. మనం పుట్టినప్పటి నుంచి క్షణక్షణం ముందుకే పోతున్నాము, కానీ మన వయసు పెరుగుతుంది, మనం ముందుకే పోతున్నాము, కానీ వెనుకకు తిరిగి రావట్లేదు, అక్కడే నిలబడట్లేదు. ఎవరైనా నిలబడ్డారా ఏదైనా వయసులో? 5 ఏళ్ళప్పుడు మనం ముందుకు భగవంతుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు మనం ఎందుకు ఎక్కడికక్కడే నిలబడాలి? నిలబడితే గమ్యానికి చేరుకోలేము కదా. గమ్యానికి చేరుకోవాలంటే ముందుకు పోవాలి. అందుకని రేపటి నుంచి కనీసం కొత్తదనం చెప్పిన వారికి ప్రాముఖ్యత, లేదంటే మాట్లాడుతుండగా ఆపేయడం జరుగుతుంది. అందరికీ సమంజసమేనా? రావాలి కదా కొత్తదనం. ఈ బాలరాజు గారు తప్పించుకుంటున్నారు. వారం 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వస్తారు. వచ్చిన తర్వాత చెప్పమనంటే అదే పంచమహాభూతాలు చెప్తాడు, అదే తండ్రి శరీరం చెప్తాడు, అదే తల్లి శరీరం చెప్తాడు. ఆ పుట్టడం, చావడం. కొత్తదనం రావాలి. సరే, ఇప్పుడు మనం బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణం నడుస్తుంది. ప్రథమ బ్రాహ్మణంలో 3వ సంపుటంలో ఉన్నాం. దీంట్లో భగవంతుని యొక్క సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నటువంటి దానిని యాజ్ఞవల్క్య మహర్షి జనకునికి చెప్తున్నాడు, జనక మహారాజుకు చెప్తున్నాడు. కృష్ణమూర్తి గారు మైక్ బంద్ చేయండి. ప్రాణము ప్రేమ వల్ల ప్రాణం యొక్క శ్వాస తీసుకోవాలని ఎవరైతే ప్రాణమే ప్రియముగా ఉండడం జరుగుతుందో, ఆ రకంగా ఆ ప్రాణం యొక్క కారణము వల్లనే యాజ్ఞికుడైతే ఏ వ్యక్తి యజ్ఞం చేయడానికి యోగ్యులు కాలేరో వారిని యజ్ఞం చేయించడం జరుగుతుంది. ఈ యజ్ఞం చేయించడం ఏమిటి అని అంటే, దేహము అనే యజ్ఞకుండము, కృష్ణమూర్తి గారు మైక్ ఆన్లో పెట్టొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది అందరికీ. బంద్ చేయండి మైక్. ఈ యజ్ఞము అనేటువంటిది
యజ్ఞకుండము దేహము, జఠరాగ్ని యజ్ఞకుండంలోని అగ్ని, ఆహుతి శ్వాస ప్రశ్వాస ప్రాణం. పట్టుకుంటున్నారా మునిగారు? ఓమాచారి, ఆహుతి ఇచ్చేవారు ఎవరు? ఆహుతి ఇచ్చేవారు నేనే కదా. ఇంకా ముందుకు వెళ్ళలేదుగా మునిగారు, చెప్తున్నారు కదా. అగ్నిలో ఆహుతి పడుతుందా లేదా అది దాని గురించి చెప్తున్నాడు. ఆ శ్వాసను తీసుకునేది ఎవరు? నేనే కదా. నేనంటే జీవాత్మ. ఈ జీవాత్మయే ఆహుతి ఇస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, చిన్నపిల్లలను తల్లిదండ్రి బెదిరిస్తాడు. ఏంటో ఒక్క చోట కూర్చుండవా, ఇంట్లోనే బయటేస్తావు, బయట ఉన్నాయి ఇంట్లో తెస్తూ. ఇప్పుడు జీవాత్మ ఏం చేస్తున్నాడు అంటే అన్నపానీయములను లోపలేస్తున్నాడు. అన్నపానీయముల వికారాలను విసర్జన రూపంలో ముక్కు నుండి, చెవుల నుండి, అది పండ్ల నుండి, నోటి నుండి, మలమూత్ర బయటకేస్తున్నాడు. బయట ఉన్న వాటిని లోపలేస్తున్నాడు, లోపల ఉన్న వాటిని బయటకు తీస్తున్నాడు. మనం ఏం చేస్తుంటాం? బయట ఉన్నటువంటి నెయ్యి సామాగ్రి సమిధలను లోపలేస్తున్నాం. అగ్నిహోత్రం అయిన తర్వాత మళ్ళీ దాన్ని కడగడానికి శుభ్రం చేస్తున్నాం కదా, బయట వేస్తున్నాం కదా. కనబడట్లేదా అమ్మగారు, జ్యోతిలమ్మ గారు? మరి ఈ యజ్ఞం గురించే యాజ్ఞవల్కుడు జనకుడికి చెప్తున్నాడు. బయట ఉన్న వాటిని లోపలేయడం, లోపల ఉన్న వాటిని బయట వేయడం. అదే వాటి రహస్యం అంతా ఇప్పుడు చెప్తారనమాట. మొదలు పెట్టారు కాబట్టి మా వస్తుంది అంతా. ఎవరైతే యాజ్ఞికులు కాలేరో, యాజ్ఞికులు కాలేనటువంటి వారి చేత యజ్ఞం చేయించేటువంటి వైవిధ్యం ఏంటంటే, యాజ్ఞికులు కానటువంటి దశ గర్భములో ఎదుగుతున్నటువంటి పిండ దశ. గర్భములో ఎదుగుతున్నటువంటి పిండ దశ. ఆ పిండము శ్వాస తీసుకోలేదు, ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి, ముక్కు పాచబట్టిపోయి ఉంటుంటది, ముక్కు మూసుకుపోయి ఉంటుంటది కాబట్టి శ్వాస ఆడదు. శ్వాస ఆడితే ఈ ఉమ్మనీరు అనేది ఆ యొక్క శరీరం లోపలికి వెళ్ళి చనిపోయే అవకాశం ఉన్నది కాబట్టి ముక్కు మూసుకుపోతుంది, తీసుకోవడానికి వీల్లేదు. అందు గురించి గర్భం నుంచి బయటకు వచ్చాక ముక్కు శుభ్రం చేయగానే అప్పుడు శ్వాస తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? అవునా. అందుకే జీవితమే యజ్ఞమయంగా మీరు చెప్పింది ఇప్పుడు అర్థం అవుతుంది. ఇలా పట్టుకోవాలి. నశించేది మన యజ్ఞం తర్వాత కనబడకుండా పోతుంది కదా. ఏమంటారు? యజ్ఞం అయిన తర్వాత కనబడకుండా పోతుంది కదా అది. ఏది? యజ్ఞం చేసేటువంటి తర్వాత అంత కనబడకుండా పోతుంది. అమ్మగారు, కనబడకుండా పోయేటువంటిది చూడడానికి ప్రయత్నం చేయకూడదు. కనపడకుండా పోయేది కనబడకుండానే పోవాలి. అందుకే భగవంతుడు ఈ వ్యవస్థను చేస్తున్నాడు కదా. ఊర్జా శక్తినంతా భూమిలోంచి వెలికి తీయిస్తున్నాడు ఈ వృక్ష వనస్పతి ద్వారా. ఇప్పుడు ఏ రకనైతే చంటి పిల్లలను చంకనెత్తుకుంటారు కదా, చిన్నపిల్లలని లేబట్టి చంకకెత్తుకుంటారు కదా, ఆ చంకకెత్తుకునేటువంటి తత్వమే ఈ యొక్క వరి, గోధుమ, అరటి, కొబ్బరి, మామిడి ఈ పండ్ల ద్వారా భూమిలో ఉన్నటువంటి ఊర్జ శక్తిని ఇదిగో పండు తీసుకోమని చెప్పేసి ఎత్తి పట్టుకొని మన చేతికి అందించడం. అర్థమవుతుందా? భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి అణువణువు మన చేత ఉపభోగింపజేయడం, అనుభవింపజేయడం, తినిపించడం. ఆ మట్టి రూపకంగా, రాళ్ల రూపకంగా, కర్రల రూపకంగా మనం తినలేము కాబట్టి మనము తినేటువంటి ఆహార రూపకంగా
అందుకే అక్కడ షణ్ణోదేవి రభిష్ఠయ తోటి ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రార్థనలు ఏమంటున్నాడంటే, ఎన్నో ఉన్నాయి, అన్నీ నాకు అవసరం లేదు. నేను ఈ శరీరంతో ఈ శైశవ దశలో ఉన్నాను కాబట్టి నేను జీర్ణించుకునేటువంటి స్రావాలను నాకు అందుబాటులో సర్వింపజేయము. చెమ్యో అభి స్రవంతు నహ అంటే నా కోసం, నా కొరకు, నాకు అందుబాటులో సర్వింపజేయము స్వామి. నేను ఈ పిండ దశలో ఉన్నాను, నేను ఈ శిశువు దశలో ఉన్నాను. కనబడ్డవన్నీ నేను జీర్ణం చేసుకోలేను, అవన్నీ నేను తినలేను. నేను తినే యోగ్యమైనటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది నాకు అందుబాటులో సర్వింపజేయము. నాకు పండ్లు ఇవ్వు. ఇక అంతే కదా, అర్థం కావట్లేదా ఆచార్య? మానవుడు ఇప్పుడు ప్రకృతిలో ఒక పిండ దశలో ఉన్నట్టే మరి. అంతే కదా, రాళ్ళు రప్పలు మట్టి తినలేము కాబట్టి మార్చి మనకు అందిస్తున్నాడని. అందుకని బుద్ధి వికాసం అట్లా ఉంది, పిండ దశలోనే ఉంది అనేది. స్థూలమైనటువంటి దాన్ని సూక్ష్మంగా చేసి ఘన పదార్థాలను ద్రవ పదార్థాలుగా చేసి జీర్ణింపుకోజేయడం, జీర్ణమయ్యేటట్లు చేయడం, అది మనకు వంట పట్టించడం, సున్నితంగా మెత్తదనముతోటి రుచిపూర్వకంగా మనకు తినిపిస్తున్నాడు. అందుకని ఈ మునిగారు కూర్చున్నది నేను ఆజ్ఞాచక్రంలో బయటకెళ్ళి లోపలికి శ్వాస తీసుకుని లోపలికి అందించడం ఆహుతి, బయటకెళ్ళి లోపలికి తీసుకోవడం ఆహుతి. ఈ నేను వెనుక ఉన్నాను, శ్వాస ముందుకు వస్తున్నది. శ్వాస ముందుకు ఏ రకంగా వస్తున్నది అంటే, బ్రికుటి వెనుక ఉన్నది, ముక్కు బయట ఉన్నది. బయటకెళ్ళి లోపలికి తీసుకోవడం ఆజ్ఞాచక్రంలో ఆజ్ఞాపిస్తున్న శ్వాస నిరంతరంగా. అందుకని ఈ లోపల జరిగేది కూడా యజ్ఞమే, శరీరంలో జీర్ణశక్తి. ఇక ఉండండి ఒక్క నిమిషం. విజయలక్ష్మమ్మ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, కనబడేదైతే ఇక సామగ్రి రూపము, సమిధల రూపము, నెయ్యి రూపం అయితే భస్మం అవుతుంది. ఆ చిటికెడు భస్మం మనకు కనిపిస్తుంది. కానీ ఆ పదార్థ గుణం ఏదైతే కనబడకుండా పోతుందో అది ఎక్కడ పోతుంది అంటే దాన్ని చూపిస్తున్నాడు దేవుడు. అది ఎక్కడ పోతుంది అంటే మన శరీరమే కదా ఎదుగుతున్నది. మనం తినేటువంటి ఆహారంతో, అన్నపానీయములతో మన శరీరం అయితే ఎంత ఎదుగుతూ కనిపిస్తుందో బయట, ఇది దేహంలో జరుగుతున్నటువంటి యజ్ఞం. అదే బయట మనం చేస్తున్నటువంటి భౌతిక పరమైనటువంటి ఈ యొక్క అగ్ని పూజ, దీని ద్వారా అగరబత్తి చెప్తున్నది, గుగ్గిలము చెప్తున్నది, మరి కిస్మిస్లు చెప్తున్నవి, ప్రతి పదార్థం శుద్ధమైన నెయ్యి చెప్తున్నది, సామగ్రి చెప్తున్నది. సువాసన వ్యాపకం అవ్వడం. అమ్మగారు, విజయలక్ష్మి అమ్మగారు కనబడుతుందా? సువాసన ఏ రకమైతే పువ్వులోంచి పరిమళం వచ్చి మనకి ఎట్లా తెలుస్తుందో, పుచ్చపండు, మామిడి పండులోని గుమగుమ సువాసన, మంచి వంటల్లోని సువాసన మనకి ఎట్లయితే తెలుస్తుందో, అగ్నిహోత్రములోని సువాసన కూడా ప్రాణిమాత్రులకు దీర్ఘాయుష్ను కల్పిస్తుంది, వాయుశుద్ధి చేస్తుంది, జలమును కురిపిస్తుంది, సంతానోత్పత్తిని గావిస్తుంది, అన్ని రకాలుగా. ఆ కనబడకుండా పోయేది ఆ పని చేస్తుంది. కనబడేటువంటిది మాత్రం ఎరువుగా, పృథివీ తత్వాన్ని పోషించడానికి ఎరువు. సమాధానం వచ్చిందా అమ్మగారు? పరమాత్మ అనుకోవాలి. వర్షం వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తగ్గుతుంటారు, అది ఎవరు చేస్తున్నారు? పరమాత్మ చేసేది. అమ్మగారు మీకు
ఇదన్న మమ కనబడట్లేదు కాబట్టి ఈ ప్రశ్న వేస్తున్నారు. ఇదన్న మమ ఏంటంటే కొన్ని మంత్రాలకు ఇదన్న మమ ఉండడం, కొన్ని మంత్రాలకు ఇదన్న మమ లేకపోవడం. దీని అంతరార్థం ఏమిటి అంటే ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువః స్వరో. దీనికి ఇదన్న మమ ఎందుకు లేదు? ఆపహ ఇది అదృశ్యం నుంచి పరోక్షం నుండి ప్రత్యక్షానికి వస్తుంది, పరోక్షం నుంచి ప్రత్యక్షానికి వస్తుంది కాబట్టి పరోక్షంలో మనకు తెలియని అదృశ్య జగత్తులో భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ నుండి భగవంతుడు మనల్ని ఏం చేస్తాడంటే సమర్థులను చేస్తుంటాడు. ఏ రకంగానైతే వేలు పట్టుకొని నడుస్తున్నటువంటి పిల్లలను తండ్రి వేలు విడిచిపెడతాడు అప్పుడప్పుడు, నువ్వే నడవాలని. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆపో జ్యోతి, ఆప అంటే జలం, వర్ష జలం వచ్చిందా సరే సరే, సెలయేరులు పారుతున్నాయా సరే సరే, ఊట వచ్చి మనకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయా సరే సరే, లేనప్పుడు అది భగవంతుడు చూస్తున్నాడు. లేకుండా చేసి నీటిని తగ్గించి వర్షాన్ని తగ్గించి నువ్వు పురుషార్థం చేస్తావా చెయ్యవా? నీ బ్రతుకు తెరువు గురించి నువ్వు ప్రయత్నం చేస్తావా చెయ్యవా? నువ్వు చేసుకుంటే నువ్వు బాగుపడతావు, నీ బుద్ధితోటి ఆలోచిస్తే నువ్వు బాగుపడతావు. అందు గురించి వర్షం తగ్గినప్పుడు మనం ఊటలు ఏర్పాటు చేసుకోవడం, సెలయేర్లతోటి పారుతున్నటువంటి నీటిని ఆనకట్ట వేసి ఆపుకోవడం, బావులు తవ్వుకోవడం, బోర్లు వేసుకోవడం, ఇది మనం చేసే ప్రయత్నం. ఇది ఆపహ. నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇది నీదే నాది కాదని నేను ఎందుకు అంటాను? ఇదన్నామా అని ఎందుకు చెప్పాలి? దినములో సూర్యోదయం నుండి జ్యోతి ఆప అయింది, ఇప్పుడు జ్యోతి ఆపో జ్యోతి అనేటువంటిది ఇప్పుడు దినం సూర్యోదయం అయింది. దినమంతా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉన్నప్పుడు మనం దీపం ఎందుకు ముట్టించుకుంటాము? భగవంతుడు ప్రకాశిస్తున్నాడు కదా, మనకు దీపం అక్కర్లేదు. అదే రాత్రి సూర్యుడిని అస్తమింపజేసి నెమ్మదిగా చీకటి వెలుతురును కనుమరుగు చేసి నువ్వు వెలిగించుకో. నువ్వు నీకు ఎంతసేపు అయితే అవసరం ఉంటుంటుందో అప్పటి వరకు నువ్వు దీపం వెలిగించుకో, ఇల్లు చక్కదిద్దుకో అని చెప్తున్నాడు. దీపం వెలిగించుకున్నప్పుడు ఈ దీపం భగవంతుడిదే, ఇది నాది కాదు అని ఎట్లా అంటుంటావు? ఇది నేను చేస్తున్న పురుషార్థం కదా, ఇదన్నా మనం ఎందుకు చెప్పాలి? ఇందులో నాదన్నది అమృతం గురించి ఎవరైతే హింస చేస్తున్నారో, ఎవరైతే చాడీలు చెప్తున్నారో, ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వారు ఒకటి. ఇంకొకరు ఇక ఇదంతా పరమాత్మమయమే, అంత పరమాత్మని నేను ఏది చేసినా కూడా నన్ను విరమింపజేసి మళ్ళీ రప్పించుకుంటున్నాడు. పిల్లలు ఆడుకోవడానికి పోతుంటే రారా అని చెప్పేసి పిలవడం, ఏ పని చేసినా కూడా రమ్మని చెప్పేసి పిలవడం. నేను ఆడుకున్నానంటే తర్వాత ఆడుకుంటూ రమ్మంటాం. నేను ఈ ఆట బాగుంది, ఈ వస్తువు బాగుంది, దీంతో ఆడుకుంటానంటే లేదు, ముందు బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడుకో అని అంటే ఆ పిల్లలు కూడా అయితే ఈ వస్తువు నీ దగ్గరే పెట్టుకో, నేను మళ్ళీ వచ్చినాక నీ దగ్గర తీసుకొని ఆడుకుంటా అని మనకు కూడా భద్రత బాధ్యతను అప్పగించిపోతుంటారు వాళ్ళు. ఆ రకంగా ఎక్కడికి వెళ్ళినా మనల్ని వెనుకకు రప్పించడం, మా భోజనానికి వెళ్ళినా లేపుకు తీసుకురావడం, యజ్ఞానికి వెళ్ళినా లేపుకు తీసుకురావడం, ధ్యానానికి వెళ్ళినా సంధ్యోపాసనకు కూర్చున్నా లేపుకొని తీసుకురావడం, బయటకు పనికి వెళ్ళినా ఇంటికి తిరిగి తీసుకురావడం, ఊరికి వెళ్ళినా తీసుకురావడం, మలమూత్రాలకు వెళ్ళినా వెనుకకు తీసుకురావడం, ప్రతి చోట నుంచి వెనుకకు రావడం. ఏం కృష్ణమూర్తి గారు అట్లా చూస్తున్నారు, కనబడట్లేదా? చెప్పడం అద్భుతం అండి. ఎంత వెనుకకు తీసుకొస్తున్నాడు, వెనుకకు ఎందుకు తీసుకొస్తున్నాడు అని అంటే అమృతం. నువ్వు ముక్తిని పొందాలి, నువ్వు అక్కడే ఉండకూడదు, యజ్ఞం చేస్తూనే ఉండకూడదు, భోజనాన్ని కూర్చుని తింటూనే ఉండకూడదు, తిండి ముగించాలి. నువ్వు పడుకున్నవాడు పడుకున్నట్టే ఉండకూడదు, నిద్ర నుంచి మేలుకోవాలి. నువ్వు ఊరికి పోయినవాడు అటే పోకూడదు, మళ్ళీ నువ్వు తిరిగి ఇంటికి రావాలి అని ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా మనల్ని తిరిగి తీసుకురప్పిస్తున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ముక్తిలో ఉండాలి, నువ్వు నా బిడ్డవు, నా దగ్గర ఉండాలి, నాకు దూరంగా ఎక్కడికి పోతావు? ఇది భగవంతుడు చేసేటువంటిది. బ్రహ్మాండంలో భగవంతుడు చేసేది పిండ సృష్టిలో ప్రతి తల్లిదండ్రి తన పిల్లలను దూరం ఉంచుకోవాలని కోరుకుంటారా, దగ్గర ఉండాలని కోరుకుంటారా? దగ్గర ఉండాలి. ఆచార్య
చాలా దగ్గర ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగ దగ్గర నిమిత్తకంగా వ్యాపార నిమిత్తకంగా వెళ్ళాల్సి వచ్చినా కూడా రోజుకు ఎన్నిసార్లు వారితో ఫోన్లు చేసి మాట్లాడుకోవడం. ఇప్పుడు అప్పుడైతేనే చూసొస్తానని పోవడం, మళ్ళీ అమ్మని చూడాలి నాన్నని చూడాలని వాళ్ళు రావడం, మనం పోవడం, ఈ రకంగా జరిగేది. ఇప్పుడైతే వీడియో కాల్ చేసుకోవడం, దేశ విదేశాలలో ఉన్నా కూడా ఇదంతా ఏంటంటే దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయడం. ఈ రకంగా చేసేటువంటిది ఏంటి అంటే, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా దగ్గర ఉండాలి. ఆ భగవంతుడు లో ఉన్నటువంటిది ఈ పిండ సృష్టిలో మనం మన పిల్లల పట్ల చేస్తున్నటువంటిది. అందు గురించి ఈ రకంగా వెనుకకు రప్పించుకోవడం, ఇదంతా చేస్తున్నప్పుడు లోపట ఉన్నాయి బయట, బయట ఉన్నాయి లోపట, ఇది యజ్ఞం చేయడం. ఈ యొక్క ఆపహ జ్యోతి అమృతం. అమృతం అని అంటే ఇప్పుడు దూరం పోయి చచ్చిపోతున్నాం కాబట్టి నువ్వు చావకూడదు బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు అమృతత్వాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి. అమృతం గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ముక్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నమే ఆధ్యాత్మికము. ఇది నా పురుషార్థం. నేను ఎందుకు ఇదన్నామమ్మ చెప్పాలి? ఆపో జ్యోతి రసోమృతం. రసమయ అంటే ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా తల్లి నుండి అందించాడు, గర్భం నుండి బయటకు వచ్చాక చనిపాల రూపంలో తాగిస్తున్నాడు. ఇంకా మనం పెద్దగా అయినప్పుడు మనకు ఆ పాలు సరిపోతలేదు. ఆ రసాన్ని మనం తయారు చేసుకోవడం, ఈ ఉగ్గన్నం ద్వారా, ఈ యొక్క ప్రకృతి పండ్ల ద్వారా, ఆవు పాల ద్వారా బయట నుంచి రసాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి నేను ఇదన్నమా అని ఎందుకు చెప్పాలి? ఇది నా పురుషార్థం కదా, జీవుని పురుషార్థం కదా. అందుకే ఇదన్నమో లేదు. ఈ ఇదన్నమా అని ఏ మంత్రాలకైతే లేదో అందులో జీవాత్మ ప్రమేయం ఉన్నది, జీవాత్మని పురుషార్థం ఉన్నది. ఎక్కడైతే జీవాత్మ యొక్క ఊహకు అందదో ఆ మంత్రాలకు మాత్రమే ఇదన్నమమ ఉన్నది. అగ్నిహోత్రంలో ఉన్నటువంటి రహస్యం పట్టుకుంటున్నారా? శ్యామలయ్య గారు, బాలరాజు గారు యజ్ఞం చేయడం అయితే మానేశారు, పాత్రలు తెచ్చుకున్నారు ఎంతో శ్రద్ధతోటి. మునిగారు ఎవరు అడుగుతలేరని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి పాత్రలు అయితే తెచ్చుకున్నాడు, కానీ ఒక్కరోజు యజ్ఞం చేయడు. బాలరాజు గారు వింటున్నారా? ఆచారి సంకల్ప బలం ఉన్నది కాబట్టి యజ్ఞము పాత్రలు వచ్చేసినాయి, మళ్ళా సంకల్ప బలం పెరగాల, అప్పుడు యజ్ఞం ప్రారంభమైతే. మరి ఈ ఆశ్రమానికి వస్తే యజ్ఞం చేయకుండా భోంచేయడు, మరి అది కూడా గుర్తుపెట్టుకో. యజ్ఞం చేయాలి వచ్చి కూర్చుంటాడు, కానీ తను సొంతగా చేస్తున్నాడు. సొంతగా చేసింది వారి పుణ్యఫారంలోకి వెళ్తుంది కదా. మరి శ్రద్ధ ఉన్నది, కానీ ఆ గడియ కూడా వస్తుంది. ఏం బాలరాజు గారు రావాలా వద్దా? వస్తుంది. అదే అందుకని ఇదన్న మమ ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? సువర్జలమ్మ గారు, ఇదన్న మమ ఏ మంత్రాలకైతే ఉందో, ఏ మంత్రాలకైతే లేదో, జీవాత్మ ప్రమేయం ఉన్నదో, ఆ జీవాత్మ ప్రమేయం ఉంటే, పురుషార్థం ఉంటే దానికి ఇదన్న మమ ఉండదు. జీవాత్మ ఊహకు అందకుండా, జీవాత్మ యొక్క ప్రమేయం లేకుండా కేవలం భగవంతుని ద్వారానే అందినట్లయితే దానికి ఇదన్నమమ ఉంటది. అర్థమవుతుందా? అవును సరే. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఓం ఆచార్య, భగవంతుని ప్రమేయం ఉన్నట్టు ఒక ఆవుతిని దాన్ని అది చెప్పి ఒక రాసం చెప్పండి. ఉదాహరణ ఇది మీరు వ్యావహారికంగా చూడాలి అని అంటే మీ దగ్గర సంస్కార విధి ఉంటే సంస్కార విధి తీయండి. అయితే ఇవాళ లేకపోతే రేపు తీసుకురండి, తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి రేపు. సంస్కార విధి వివాహ ప్రకరణం ఉత్తరవేదిలో గర్భాధానం చేసుకొని వస్తున్నప్పుడు మార్గమధ్యంలో అక్కడ శ్మశానం గాని, హింసక జంతువు గాని, ఇంకేదైనా భయగ్రస్తమైతే, లేదా మనం వెళ్తున్నటువంటి వాహనం పంచర్ అయినా, లేదంటే పేలిపోయినా, ఆ టైర్ పేలిపోయినా, ఇప్పుడైతే టైర్లు, అప్పుడైతే గుర్రాలతో రథం మీద పోయేవారు కదా, ఆ రథం ఇరిగిపోవడం,
పాడైపోవడం అని రాశారు అన్నట్టుగా దయానంద సరస్వతి. అటువంటి ప్రమాదం గనక జరిగితే దానికి మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయి ఆత్మీయులను విడిచిపెట్టి అపరిచితులతో పోతుంది. అపరిచితులతోటి అత్తగారింటికి పోతుంది. వివాహం చేసుకొని అత్తగారింటికి మొదటిసారి పోతుంది. అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు రాత్రి గర్భాధానం చేసుకొని పొద్దున్న లేసి వెళ్ళిపోతుంది. మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరిగినప్పుడు అమ్మో ఇప్పుడు ఎట్లా అనేది భయపడుతుంటది. కాబట్టి ఆమె భయపడితే ఈ గర్భస్రావం అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి అక్కడ దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే అక్కడ ఒక సురక్షితమైన స్థానాన్ని చూసుకొని అక్కడ కూర్చుండి అగ్నిహోత్రం చేయమని చెప్తున్నాడు. అగ్నిహోత్రంలో ఏ మంత్రాలు చెప్తున్నాడంటే భూహు అగ్నయే ప్రాణాయ స్వాహ, భువర్వాయవే అపానాయ స్వాహ, స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ, భూర్భువస్వరగ్ని వాయువాదిత్యేభ్య స్వాహ. ఇవే 4 ఆహుతులు ఇవ్వమంటున్నాడు, ఇంకా వేరే ఏది కాదు. మళ్ళీ దీని తర్వాత సాంత్వన ఓదార్పు గురించి మహావామదేవి గానం దాని జీవాత్మను ఒదిగించేటువంటిది, ఊరడించేటువంటిది. ఆ అమ్మాయికి సాంత్వననివ్వడం. నువ్వు భయపడకు, నీకేం భయం లేదు, మేమున్నాం. ఈ వారసుడు మా ఇంటి దీపం, నువ్వు విచలితం కావద్దు అనేటువంటిది ఈ మహావామదేవి గానం. మీరు రేపు సంస్కార విధి తీసుకొని వస్తే దాంట్లో మనం ఇవన్నీ పాడుకొని చెప్పుకుంటాం. దాంట్లో అందరు చూడాలి, పుస్తకం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మునిగారు అడిగిన దానికి సూటిగా ప్రశ్న ఏంటంటే మనం పుస్తకంలో పుష్పమ్మ గారు కాలక్షేపం తమాషా కాదు అడుగుతారు కదా, ఇదన్నా మమ అనేటువంటి రహస్యాన్ని వినట్లేదా పుష్పమ్మ గారు? అదే సంస్కార విధి తీసుకొని పుస్తకం తెరిస్తే నేను చెప్తున్నది అక్కడ ఉన్నదా లేదా మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఇంకెంతో మందికి మీరు చెప్పగలుగుతారు. పుష్పమ్మ గారి ప్రశ్న అదే, మీరు చెప్పేది మాకు ప్రమాణం చూపెట్టండి అని అన్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రేపు అందరూ సంస్కార విధి దగ్గర పెట్టాలి. ఈ 4 మంత్రాలకు ఖచ్చితంగా ఇదన్నమమ ఉన్నది. అది ఎందుకున్నది అనేది రేపు ఇక మనం దాన్ని ఆ మంత్రాలను విప్పినప్పుడు తెలుస్తుంది. అంటే పరమాత్మని ప్రమేయం ఉన్నది, పరమాత్మను రక్షిస్తుడు కాబట్టి పరమాత్మను మనము ప్రార్థన చేస్తున్నాం, అంతే కదా? అవును, అంతే. నేను తీసి ఆచార్య పుస్తకంలో తీసి చూస్తున్నా. చూడాలి, చూస్తేనే వెంటనే చూడాలి. అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి. ప్రభా గారు చెప్పండి. ఓం ఆచార్యజీ, ఇప్పుడు పంటలు పండించడము మానవుని పురుషార్థము. దాంట్లో స్వామి అనుకుంటే స్వామి ఇప్పుడు మీరు చెప్పేటువంటి అభిప్రాయంలో మొదట చూడండి, పంట అవసరం ఏమున్నది? మనం తినాలి. మనం తినాల్సిన అవసరం ఏమున్నది? మనం తినాలి అనే స్థాయికి వచ్చే కంటే ముందు మన ఉనికి అనేటువంటిది గర్భంలో పిండం ఎదుగుదల నుంచి అక్కడ తీసుకున్నప్పుడు భగవంతుడు మనకు ఊహేలైనప్పుడు తల్లి గర్భం నుంచి మనకు పేగుబంధంతో గర్భంలో అందించాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పేగుబంధాన్ని తెంచినప్పుడు అప్పుడు మనకు పాలు తాగాలని, ఉగ్గన్నం తినాలని ముందు అమ్మ తినిపించడానికి ప్రయత్నం చేయడం, ఇక మనం పెద్దగా అయిన తర్వాత మనమే స్వయంగా తినడానికి ప్రయత్నం చేయడం, ఇక అమ్మ నాన్నలు సంపాదించింది ఇంకా సరిపోవట్లేదు కాబట్టి ఇక మనము పెద్దగా అవుతున్నాం, మనం పెళ్లి చేసుకున్నాం, మన ఇల్లు, మన భార్య, మన పిల్లలు మనం ఉంటున్నాం కాబట్టి మనం పంట పండించుకోవాలి. అప్పుడు అమ్మ నాన్నలు సంపాదించింది సరిపోదు, అందు గురించి మనం ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, వ్యవసాయం చేసి పంటలు పండించాలి. అప్పుడు అన్నం. అర్థమవుతుందా స్వామి? అంటే ముందు దేవుడిచ్చింది మాత్రమే గ్రహించినప్పుడు ఇదన్నమ్మ, దేవుడిచ్చింది మాత్రమే తీసుకుంటున్నప్పుడు అంతవరకే బ్రతికితే అది ఇదన్నమ్మ. ఇంకా ఇప్పుడు మనం పురుషార్థం చేసి మనం బావి తవ్వుకొని మనం పొలం దున్నుకొని మనం పంట పండించుకొని మనం తింటున్నాం కాబట్టి దీనికి ఇదన్నమ్మ లేదు. ఓ మాజాజీ, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతుకు, అంతే. అది ఆ రహస్యమే గర్భంలోంచి గర్భాధానంలో జీవాత్మను గర్భంలోకి పంపించడం, అక్కడ పిండము ఎదిగించిన తర్వాత పిండాన్ని బయటకు. ఇప్పుడు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇదివరకు కూడా చెప్పుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వినండి. అదేంటంటే
ప్రసవంలో శిశువు పుట్టేటప్పుడు ప్రసవ వేదన అనేటువంటిది ఈ ఎవరైతే ప్రకృతి పరకంగా ఉంటుంటారో ఆయుర్వేదం తెలిసినటువంటి వారికి ప్రసవ వేదననే ఉండదు. సుఖ విరోచనం ఎంతైతే సులువుగా అవుతుంటుందో అంత సునాయాసంగా ప్రసవం అవుతుంటది. ఈ ప్రసవ వేదన ఎవరికి అవుతుంటది అంటే, వేదన ఎవరికి ఉంటది అంటే మలబద్ధకం ఉన్న వారికి, ఉప్పు కారాలు ఈ యొక్క వేపుళ్ళు ఈ యొక్క ఇవన్నీ తినేటువంటి వారికి, నీళ్లు తక్కువ తాగుతున్నటువంటి వారికి, రక్తశుద్ధి లేని వారికి నొప్పులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఒక అమ్మాయి ఆమెకు నెలలు నిండాయి, ఇక నొప్పులు వస్తున్నాయి. ఇక ఆ అమ్మాయి బాధపడుతుంది, ఆ అమ్మాయిని చూసుకుంటే అమ్మ బాధపడుతుంది. ఇక వైద్యురాలు వచ్చేసి ఎంత ప్రయత్నం చేసినా ఆమె కండరాలను బిగుసుకొని పట్టుకున్నది అన్నట్టు మలబద్ధకం కారణంగా. అయితే అక్కడికి ఆ దాయమ్మ వల్ల కాకపోతే ఒక వైద్యుని పిలిపిస్తే ఆ వైద్యుడు ఏం ఆలోచించండి, దీనికి ఇంత పెద్ద సమస్య ఎందుకు, ఇదంతా చిన్నదే అని. మరి ఎట్లా చేయాలి అంటే ఆమెను ఆ దర్వాజా దగ్గర అక్కడ లోపల కూర్చుండబెట్టండి, బయట మనం పని చేద్దామని ఆమెను కూర్చుండబెట్టండి. ఆమె దర్వాజా దగ్గర ఉన్నది, ఆ దర్వాజా బయటనే అది సుత్తిలో పొటాషియం పెట్టేసి పెద్ద శబ్దం చేశారు. పెద్ద శబ్దం చేసేసరికి ఈమె నొప్పులు వచ్చేది. ఆ నొప్పి బాధను ఆ శబ్దానికి అంటే నరాలు ప్రసవం అయిపోయింది. అర్థం కాలేదా? అర్థమైంది ఆచార్య, అర్థమైంది. అగో అది రహస్యం. అంటే ఇంతసేపు ఆమె నరాలు బిగబట్టి పట్టుకున్నది కాబట్టి అవస్థపడ్డది. ఆ భయానికి అక్కడ దృష్టి అంటే డైవర్ట్ అయిపోయింది, మైండ్ డైవర్ట్ అయిపోయింది. మనసు అనేటువంటి ఈ నొప్పి కంటే అక్కడ వినబడేటువంటి శబ్దంతో ఆమె భయపడింది కాబట్టి కండరాలను విడిచిపెట్టి ఎందుకు ప్రసవం అయిపోయింది. అది ఆమెకు తెలియకుండా జరిగిపోయింది కదా. అది కండరాలు సడల్ ఇప్పుడు కండరాలను బిగపట్టుకుంటుంటారు కదా, శరీర వ్యవస్థ. అందుకని ఇవి కండరాలను విడిచిపెట్టడం. ఇప్పుడు మలబద్ధకం ఏమిటి అంటే శుష్కత ఏర్పడుతుంది కాబట్టి అంత బిగుసుకుపోయినట్టుగా ఉండడం వల్ల అట్లా ఇబ్బంది కలుగుతుంటది. ఈ ఇదన్నమములో ఉన్నటువంటిది ఏంటంటే ఎక్కడైనా సరే జీవాత్మ ప్రమేయం, జీవాత్మ అంటే మన యొక్క పురుషార్థం ఉంటే, మన యొక్క హస్తక్షేపం ఉంటే ఇదన్నమమ ఉండదు. మన హస్తక్షేపం లేకపోతే భగవంతుని మయంగానే అది మన ఊహకు అందకపోతే అది దానికి ఇదన్నమమ ఉంటది. అట్లా ఎన్ని మంత్రాలు ఉన్నాయి ఆచార్య? అట్లా అందుకే చూడండి 16 మంత్రాలలో చూడండి, 4 మంత్రాలు అయితే కనుక కనబడే. సమిధాదాన మంత్రాలకు ఇదన్నమమ ఉంది. అవును. తర్వాత ఆకార వాద్య భాగావతులకు ఇదన్నమమ ఉంది. ఆ తర్వాత వ్యాహరితి మంత్రాలకు ఉన్నది ఇదన్నమమ. ప్రాతకాలీన మంత్రాలకు సాయంకాలీన మంత్రాలకు లేదు. ఆ తర్వాత ఆపోజ్యోతి, యామ్మేధాం, విశ్వానిదేవ, అగ్నేనయ 8 మంత్రాలకు ఉన్నది, 8 మంత్రాలకు లేదు. 4 8. నువ్వెంత అంటే నువ్వెంత, 16 ఆవుతుల్లో 8కి లేదని. నువ్వెంతనో నేనంతే, నేను నీ బిడ్డను కాబట్టి. నువ్వు నిరాకారం, నేను నిరాకారమే, అంతే కదా. ఓ ఆచార్య, నువ్వు నిరాకారం, నేను నిరాకారం, ఇద్దరు సమానమే ఆడ. కానీ నీకు పూర్ణ శక్తి ఉంది, నాకు శక్తి లేదు. అక్కడ తక్కువ నేను. అందుకే 16 ఆవుతులు కదా ఆచార్యజీ? అవును, 16లో 8కి లేదు. ఆఘార వాద్య భాగాహుతి, పుష్పమ్మ గారు, ఆఘార వాద్య భాగాహుతి 4. ఆ తర్వాత వ్యాహృతి 4, 8 అయినాయి. ఇక ప్రాతకాలీన 4, ఆపోజ్యోతి, యామ్మేధాం, విశ్వానిదేవ, అగ్నేనయ్య 4కి ఉన్నది, 4కి లేదు. ఈ సూర్యజ్యోతి ఏంటంటే చీకటిలో మనం దీపం ముట్టించుకున్నాం, కరెంటును కనిపెట్టుకున్నాం. ఇది మన పురుషార్థం. పంటలు, ఆహారం లేకపోతే పంటలు పండించుకుంటున్నాం.
నీళ్లు లేకపోతే బావులు తవ్వుకుంటున్నాం, బోర్లు వేసుకుంటున్నాం. ఇక యాన్మేధంలో భగవంతుని మనం ప్రార్థన చేస్తున్నాం, మన పురుషార్థం ఉన్నది. విశ్వాని దేవలో మన దోషాలను దూరం చేసుకోవడం. ముక్కు వచ్చింది, చీదలా చీదకూడదు చెప్పండి. చీదాలి. అది ఎవరి పురుషార్థం? ఎవరి ముక్కు వారే చేదాలి. ఎవరి ముక్కు వారే చేయాలి, ఎవరి ముక్కు వారే చదువుకోవాలి, ఎవరి ఆకలి దక్కలు వారే తీర్చుకోవాలి, ఎవరి స్నానం వారే చేసుకోవాలి, ఎవరి నిద్ర వారే పోవాలి, ఎవరికి దురద పెడితే వారే గోక్కోవాలి, ఇంకోవరికి గోకాల వారే గోక్కోవాలి. ఇది యద్భద్రం తన్న ఆసువ. దురితాని పరాసువ, ఇది దురితాని పరాసువ. ఇక ఇది నివృత్తి అయిన తర్వాత యద్ భద్రం తన్న ఆసువ, భద్రం మంగళం శుభం నాకు వర్తించాలి. అర్థం కావట్లేదా అమ్మగారు? అర్థం అవుతుంది ఆచార్య. అంతకుముందు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు త్వరగా. వరలక్ష్మి గారు నిద్రపోవద్దు. రాజులు పెద్ద పెద్దోళ్ళు వాళ్ళకి దురదలు వస్తే వేరే వాళ్ళతో గోపిస్తారు. వేరే వాళ్ళతో గోకితే అయితే వారికి తృప్తి కలగదు. అయితే గట్టిగా గోకరాని అని అంటాడు, లేదంటే ఎందుకు అంత గట్టిగా నేను పశువు కొద్దిగా మెల్లగా కూడా అని అది తృప్తి కలగదు, అక్కడ అసంతృప్తి ఉంటది. శ్యామలయ్య గారి ప్రసంగానికి మనోరంజనం ఏంటంటే, ప్రతి పనికి డబ్బున్నది కాబట్టి బాగా దాన్ని ఇక ప్రతి పనికి పడుకోవడానికి దుప్పట్లు వేయడానికి ఒక పని మనిషి, భోజనం పెట్టడానికి ఒక పని మనిషి, చేతులు మూతులు కడగడానికి ఇంకొక పని మనిషి, ఇక అన్నిటికీ పెట్టుకున్నప్పుడు ఓసారి అతనికి చుట్ట తాగాలనిపించింది. అరే చుట్ట తీసుకురావడానికి చుట్ట తెచ్చిన అట్లా పెట్టాడు. మరి చుట్ట తెచ్చిన నిప్పు ఎవరు తెస్తారా? తీసుకురాపోవడానికి నిప్పు తీసుకురావడానికి పోయి ఆ నిప్పు చుట్ట మీద పెట్టగానే దాహం వేసింది. అరే కొన్ని నీళ్ళు కూడా పట్టుకురాలంటే నీళ్ళ కోసం పోయి అతడు నీళ్ళ కోసం పోయినప్పుడు ఇతను చుట్ట పీల్చేసరికి ఏంటంటే చుట్ట కదిలింది. కదిలేసరికి ఆ చుట్ట మీద ఉన్నటువంటి నిప్పు కనం వచ్చి తోడ మీద పడ్డది. తోడ మీద పడుతుంటే అరే నేను కాలుతుంది రారా అంటే పక్క కూర్చున్నాను ఇతను అంటున్నాడు. అది కాలుతుంది కదా, నేను చేతితో జరుపుకోవచ్చు కదంటే, నేనే జరుపుకుంటే వాడెందుకు? నేను జరుపుకుంటే నువ్వెందుకు? నేను జరుపుకుంటే పనోడు ఎందుకు? నేను పెట్టుకున్నదే వాడు నాకు సేవ గురించి. వాడు వచ్చేదాకా కాలిపోతుంటది ఇక్కడ. అంటే నీ తోట మీదనే పడ్డది కదా, మరి అతను రావడానికి ఆలస్యం అయితే కదా, చేతితో ఇట్లా దులుపుకోవచ్చు కదా అని అంటే, నేనే దులుపుకుంటే వాడెందుకు? శ్యామలయ్య గారు నవ్వొస్తుందా? పరిస్థితి అట్లా ఉంటది అన్నట్టు. సమయం మరి కావస్తుంది. ఒక పాట పాడండి. ఇది అప్పుడప్పుడు పాటలు పాడుతుంటే తెలుస్తుంది. విశ్వమ్మ గారు పాడతారా? ఎవరు పాడతారు? ఎవరు పాడరా? ప్రభాకర్ గారు. స్వామి నేను వాడుతున్నా. పాడండి. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే స్వామి పాడండి. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటేదా, నిన్ను మించినదేదైనా కలదా, నిఖిల అధిపతి నీవేగా బలదా, నిన్ను మించినదేదైనా. మీరు పాడే విధానము జానపద శైలిలో పోతుంది, భక్తి పారవశం ఇట్లా వస్తలేదు. నాకు రాగం వస్తలేదు, సరిగ్గా వస్తలేదు. రాగం కాదు, దాన్ని పాడే స్టైల్ వేరే ఉంటది. పుష్పమ్మ గారు పాడండి. ఓం పాడాలన్నా ఆచార్యజీ పాట? పాడండి. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేది.
ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటేదా. నిన్ను మించినదేదైనా కలదా, నిఖిల అధిపతి నీవేగబలదా. లేదు నా మదిలో ఎట్టి బెడదా, నీ స్మరణమున చావైన సరదా. నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. ఎన్ని కష్టములెదురయ్యి నిలిచినా, ఎన్ని బాధలు నన్ను చుట్టుకొనినా, నిన్ను మరువను నిమిషమునైనా, నీతి విడువ మరే నాటికైనా. నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. వెర్రివాడని జనులంతా నన్ను వెక్కిరించిన వేసారిపోను, మీదు మిక్కిలి ఆనందపడేదా, నీ ధ్యానములో అన్నీ మరచెదా. నీ ధ్యానములో అన్నీ మరచెదా. నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. నోరు నవ్వగా నిన్ను గూర్చి పొగిడెదా, మనసు పొంగంగా నీ ఘనత తలచెదా. కడిగి వేయుము నాలోని బురదా, త్రెంచి వేయుము పాపాల పరదా. త్రెంచి వేయుము పాపాల పరదా. నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. ఇల్లు వాకిలి ఇల్లాలు పిల్లలు, ఒళ్ళు మనసు నీకే అంకితము. ఇల్లు వాకిలి ఇల్లాలు పిల్లలు, ఒళ్ళు మనసు నీకే అంకితము. నీ పాటనే పాడేదా, నీ మేటి గుణములే చాటెదా. ఏ చోట నేనేమి చేసినా నీ పాటనే పాడేదా. ఓం సర్వేభ్యో నమస్తే. ఇది నిద్రపోవడానికి జోలపాడినట్టుగా ఉన్నది. ఆచార్య సరే, ధన్యవాదాలు. ఈరోజు జ్ఞానగంగా ఆధ్యాత్మిక చింతన లోపల మనిషి జీవితము ఒక యజ్ఞము, యజ్ఞ రహస్యాన్ని బోధిస్తూ యాజ్ఞవల్కుడు జనక మహారాజుకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, బయట పదార్థాలు లోపలేస్తాం, లోపల పదార్థాలు బయటేస్తాం. ఈ రహస్యాన్ని పట్టుకోవాలి. తర్వాత అగ్నిహోత్రము లోపల ఇదన్నమమ్మ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఇదన్నమమ్మ ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పకూడదు, అసలు చెప్పేది ఎవరు, ఎవరి కొరకు చెప్పాలా, ఈ రహస్యం పట్టుకో. చక్కగా విషయాన్ని ప్రస్తావించారు. వారికి ధన్యవాదములు. ఈ యొక్క ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన పుష్పమ్మ గారి జయంతి ప్రార్థన. ఓం నమస్తే ఆచార్య.
తులసిదాస్ గారు వాళ్ళు వస్తే చూపించండి, కనబడమని ఒకసారి. నమస్తే చేయమని. ఓం నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి, నమస్కారం చేయండి. మీ పరిచయం ఇవ్వండి. మ్యూట్ లో ఉన్నారు. మైక్ ఆన్ చేయండి. నమస్తే ఆచార్యజీ. నమస్తే. అందరికీ నమస్తే. సభ్యులందరికీ, ఆన్లైన్ లో పాల్గొనే సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ. నా పేరు నేను ఇక్కడ తులసిదాస్ గారితో జమ్మలమడుగు నుంచి వచ్చాను సార్. కొంత ఆధ్యాత్మిక జిజ్ఞాసతో అయితే వచ్చాను. ఇక్కడ సాయంత్రం నిన్న యజ్ఞంలో పాల్గొన్నాను. గురువు గారి యొక్క మంత్రోచ్చారణ, వేద పారాయణము చాలా చక్కగా నాకు మంచి అనుభూతినిచ్చింది. తప్పకుండా ఇది ఒక మంచి ప్రదేశము, ఈ పతంజలి ఆధ్యాత్మిక తపో సాధనాశ్రమము. ఇక్కడ చాలా నాకు సంతోషం కలిగింది ఇక్కడ పాల్గొన్న తర్వాత. చాలా చక్కని వసతులు కూడా గురువుగారు ఏర్పాటు చేశారు. ఇక్కడ బాగుంది, అంతగా నచ్చిందండి. మీరు ఏం చేస్తారు? మీ వయసు ఎంత? నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తానండి. నా వయసు 56 సంవత్సరములు స్వామిజీ. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నారా? ఉద్యోగంలో ఉన్నాను. నేను ఇప్పుడు దసరా సెలవులు ఇచ్చారు కాబట్టి కానీ 2-3 రోజులను ఇక్కడ ఉండి చూసిపోదామని చెప్పేసి అనుకుని సంకల్పించి వచ్చానండి. ధన్యవాదములండి. ఒక ఉద్యోగంలో ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి వారు దేశానికి అమితంగా పరోపకారం చేస్తారని చెప్పి సరేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. ధన్యవాదాలు. మీరు ఈ ఆశ్రమం గురించి ప్రచారం చేయాలని ప్రార్థన. తర్వాత మీతో పాటు నమస్తే అమ్మా. తులసిదాస్ గారు ఇంకొక నమస్తే అమ్మా. నాగకృష్ణ గారు చేంజ్ చేసినారు స్వామి. సరే సరే సరే, తర్వాత రేపు పరిచయం ఏమండి వారిని. ధన్యవాదములు. కృష్ణ గారు వైదిక సంధ్యావందనం చేయండి ప్రార్థన. సంధ్యావందనం. నమస్తే. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్యా బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్సరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీమైత్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయాతో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. మార్జనమంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామమంత్రం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. దీనితో మొదటి ప్రకరణం పూర్తవుతుంది. అథ రెండవ ప్రకరణం అగమత్యంతో ప్రారంభం. ఓం రిటంచ సత్యం చాభిర్ధాత పశోధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్.
दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः। ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतैः संयोरभिस्रवन्तु नः। अथ मनसा परिक्रमा मन्त्रमुలు। ॐ प्राचीदिजग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्माद्वेत्स्रियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः। दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरस्थिराजिरक्षितापितरैषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् वेत्स्रियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः। प्रतीतिर्वरुणोऽधिपतिः प्रिदाको रक्षितान्ननुषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् वेत्स्रियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः। उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता च निऋषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् वेत्स्रियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः। ध्रुवादिग्विष्णुरधिपतिः कल्मा च ग्रीवो रक्षिता वीरुधैषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् वेत्स्रियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः। ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् वेत्स्रियं वयं द्विष्मस्तम्भोजम्भे दद्मः। अतोपस्थानमन्त्रमुలు। जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः। सनः पर्षगति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः। चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः। आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च। उदुष्टं जातवेदसं देवं वहन्ति केतवः। दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं। देवं देवत्रा సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండో ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండో ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత మంత్రంతో ప్రాధాయపడతారు. అత ప్రాయశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురసాత్ శుక్రముచ్చరత్. పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాహస్సామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతైః సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे रक्षक सच्चिदानंद स्वरूप జగదుత్పాదక దేవ నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ధ్యానించము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపము. సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్నాం మేము. ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. అత నమస్కారం అంటే ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతైః సంయోరభిస్రవంతు నః. ఓం ఇతి వైదిక సంధ్యా బ్రహ్మైతం. అత శాంతి పాఠం.
ఓం ద్యోః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఏమంటారు? జమ్మల నుంచి గోపదేవ శాస్త్రి శిబిరానికి వచ్చిండే ఆయన పేరు పద్మశాలి టీచర్ గా పని ఇప్పుడే ఆయన ఉన్నాడు అడుగుదామని. రికార్డ్